ఈరోజు ఎక్సర్సైజ్ 3B ప్రాబ్లమ్స్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్లో ఎక్సర్సైజ్ 3B. ఫస్ట్ రోమన్ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ the trigonometric functions, the trigonometric functions. First one, sin 765 degrees. Find the values of the trigonometric functions. త్రికోణమితీయ ప్రమేయాల విలువలను కనుక్కోండి అంటున్నాడు. త్రికోణమితీయ ప్రమేయాలు అనొచ్చు, లేకపోతే త్రికోణమితీయ నిష్పత్తులైన కూడా అనొచ్చు. త్రికోణమితీయ నిష్పత్తులైన అంటారు, త్రికోణమితీయ ప్రమేయాలని కూడా అంటారు. ట్రిగనామెట్రికల్ రేషియోస్ ఆర్ ట్రిగనామెట్రికల్ ఫంక్షన్స్. తెలుగులో ఏమని రాస్తారంటే, క్రింద ఇవ్వబడిన త్రికోణమితీయ ప్రమేయాల విలువలను కనుక్కోండి. త్రికోణమితీయ ప్రమేయాల విలువలను కనుక్కోండి. ఫస్ట్ వన్, sin 175 degrees. మనం చెప్పిన విలువలలో కొన్ని వాటికే చెప్పినాం వాల్యూస్. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కు, ట్రిగనామెట్రిక్ రేషియోస్కు కొన్నిటికి మాత్రమే వాల్యూస్ చెప్పినాం, అన్నిటికి చెప్పలే. 0 degreesకు, 30 degreesకు, 45 degrees, ఇట్లా కొన్ని యాంగిల్స్కు మాత్రం, కొన్ని కోణాలకు మాత్రం చెప్పినాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? sin 765 degrees వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఈ 765 degrees అంటే 360 డిగ్రీల కంటే ఎక్కువ ఉంది. ఇది చూడండి, 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. ఒక రే ఇక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ నుంచి రే ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అయ్యి రొటేట్ అవుతా వన్ రొటేషన్కు గో. మళ్ళీ ఏమవుతుంది? ఇది ఎక్స్ యాక్సిస్తోనే కోయిన్సైడ్ అయిపోతుంది. ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ ఇంతకుముందు చెప్పినా నేను ఇంట్రొడక్షన్ క్లాసెస్, ఫార్ములాస్లో చెప్పినా ఇదంతా డీటెయిల్గా. 360 వన్ రొటేషన్. రే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా రొటేట్ అయితే వచ్చి మళ్ళీ దీంట్లోనే కోయిన్సైడ్ అయిపోతుంది. ఎక్కడైతే ఇనిషియల్ పాయింట్, ఇనిషియల్ పొజిషన్, మొదటి స్థానం నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో వన్ రొటేషన్ తర్వాత మళ్ళీ కూడా ఇనిషియల్ ఈ మొదటి స్థానానికే వస్తుంది. ఎక్కడ ఏ పొజిషన్ నుంచి బయలుదేరిందో, ఏ డైరెక్షన్ నుంచి బయలుదేరిందో మళ్ళీ వన్ రొటేషన్ తర్వాత అదే పొజిషన్, అదే డైరెక్షన్కి వస్తుంది. అప్పుడు దాన్ని వన్ రొటేషన్ 360 degrees అంటాం. 360 degrees కంప్లీట్ చేసినట్టు. ఇక్కడ మనకు 765 degrees వాల్యూ కనుక్కోమంటున్నారు. sin 765 degrees ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే మనం ఇచ్చిన ఇక్కడ యాంగిల్ యొక్క వాల్యూ, యాంగిల్ 360 degrees కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఈ 765 degreesలో 65 degreesలో ఎన్ని
360లు బయటకు వస్తాయి చూడండి. ఎన్ని 360లు బయటకు వస్తాయి చూడండి. 360 అంటే 2 360లు రావచ్చు. రెండు 360లు బయటకు వస్తే 360 అంటే 720 డిగ్రీస్. అంటే ఒక రొటేషన్ పూర్తి అయిపోయి మళ్ళీ ఇంకొక రొటేషన్ అంటే 2 రొటేషన్స్ కంప్లీట్ అయినా మళ్ళా అదే పొజిషన్కి వస్తుంది. రే 1 రొటేషన్ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఈ నుంచి రెండో రొటేషన్ మళ్ళీ కంప్లీట్ అయిందనుకో, మళ్ళీ సేమ్ డైరెక్షన్ సేమ్ పొజిషన్ రే ఇక్కడే కోయిన్సైడ్ అవుతుంది. అంటే అప్పుడు 2 రొటేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 765 డిగ్రీస్ ఉందండి. 765 అంటే చూస్తాం సైన్ ఆఫ్ 202 into 360 డిగ్రీస్. 2 into 360 డిగ్రీస్ ఎంత వస్తుంది? 720 డిగ్రీస్. మనకి ఇక్కడ ఏముంది? 765 డిగ్రీస్ ఉంది. అంటే ఇది మనకు 2 into 360 720 డిగ్రీస్. ఇక్కడ ఉండే కోణానికి మనం ఈ 2 ఎన్ని 360 బయట లాగినామో అది ఎంత వచ్చింది? 720. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? దీన్ని ఈ 765 నుంచి 720 తీసే 5 4 45 డిగ్రీస్. అంటే 765కు ఈ 720కి డిఫరెన్స్ ఎంత ఉంది? 45 డిగ్రీస్ ఉంది. అంటే ఈ 720కి ఏం చేస్తే 765 డిగ్రీస్ వస్తుంది? మనకి ఈ వాల్యూ రావాలా? ఎటువంటి అట్లా మార్చుకునే దానికి లే. 2 360 బయటికి లాగినా అయినా కూడా నీకు 765 డిగ్రీస్ ఎగ్జాక్ట్గా లాగినా కూడా తేడా ఉంది. ఆ తేడాను నువ్వు ఇప్పుడు మనకు ఆ తేడా ఎంత ఉంది? 45 డిగ్రీలు ఉందని కనుక్కోగలిగిన ఆ 45 డిగ్రీలు ఈ 720 డిగ్రీస్కు ఏం చేస్తే 765 డిగ్రీస్ వస్తుంది? యాడ్ చేస్తే వస్తుంది. ఈ 45 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. దీని నుంచి దీనికి యాడ్ చేయి. 720నే ఇక్కడ ఉంది, ఇక్కడ 765 ఉంది. కాబట్టి ఈ డిఫరెన్స్ను నువ్వు దీనికి యాడ్ చేయి. 720 + 45 760 అంటే 2 360 బయటికి తీసినాం, యాంగిల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, ఇబ్బంది ఏం లే. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఎన్ని 360లు అయితే నువ్వు బయటికి లాగుతున్నావో ఆ 360 వరకు వదిలేస్తాయి. ఎన్ని 360లు లాగుతున్నావో అవి వదిలేస్తే ఏం మిగిలా? +45 గుర్తుతో సహా రాసుకో. +45 360లు నువ్వు బయటికి లాగిన తర్వాత ఇంకా రిమైనింగ్ సెకండ్ యాంగిల్ ఏముందో అది గుర్తుతో సహా రాసుకో. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రాయి, ప్లస్ ఉంటే అవసరం లేదు, ఇబ్బంది లేదు. సార్ సైన్ 45 డిగ్రీస్. సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√2. Therefore sin 765 degrees is equal to 1/√2. 1/√2. అందుకే ఇవన్నీ నేర్చుకోమని చెప్పిన. ఏ వాల్యూ గుర్తుకో మనకు అవసరమైతే ఆ వాల్యూ గుర్తుకొస్తుండాలి. మీకు ఎన్ని బాగా వస్తేనే మీరు ముందుకు పోగలుగుతారు ప్రాబ్లమ్స్. అందుకే నేను నిదానంగా ఫార్ములాస్ అన్నీ చెప్పి 5 క్లాసెస్ ఫార్ములాస్ చెప్పి నేర్చుకోమనింది, మీకు టైం ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి స్టెప్ కూడా ఫార్ములాతోనే చూడండి. ఇది ఈ sin 45 ఫార్ములా ఉపయోగపడలే మనకు. అది తెలియకపోతే నువ్వేం చేస్తావు ఇంకా. సో ఈ వాల్యూ ఇక్కడ ఎందుకు వదిలేసినాం? ఈ 765లోంచి 360 డిగ్రీస్ దాటితే ఇచ్చిన యాంగిల్ దాంట్లోంచి మనం ఎన్ని 360 లాగాలో అన్ని లాగమని చెప్పినాను. ఎందుకు బయటికి తీసేస్తాం, ఎందుకు వదిలేస్తున్నాం చూడండి. ఇక్కడ రే స్టార్ట్ అయిందా ఎక్స్ యాక్సిస్తో? ఫస్ట్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది అనుకోండి. ఈ రే ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయినప్పుడు ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కు ఈ రేకు యాంగిల్ ఇస్ దేర్ ఎనీ యాంగిల్ బిట్వీన్ దీస్ 2 రేస్? No, there is no angle. Okay, because ray coincide with the x-axis. రే అనేది x-axisతో కోయిన్సైడ్ అయింది, ఇంకా యాంగిల్ లేదు, కోణం లేదు. ఏదైనా 2 కిరణాల మధ్య కొంత స్పేస్ ఉంటే కదా, రీజియన్ ఉంటే యాంగిల్ ఏర్పడుతుంది. దీన్ని ఈ కోయిన్సైడ్ అయిన రేడియోను కొద్దిగా టర్న్ చేస్తా పైకి
పైకి తిప్పుతాం. ఇప్పుడు హియర్ యాంగిల్ ఇస్ ఫార్మ్డ్ నౌ. రొటేట్ చేసిన తర్వాత యాంగిల్ ఫార్మ్ అవుతుంది. ఈ రీజియనే యాంగిల్. ఈ రేకు మధ్య ఉంది ఈ రీజియనే యాంగిల్. ముందు కోయిన్సైడ్ అయినప్పుడు దేర్ ఇస్ నో యాంగిల్ బికాస్ దీస్ టూ రేస్ ఆర్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్. ఈ రెండు కూడా కోయిన్సైడ్ అయినా ఏకీభవించినాయి. దానిపైనే ఉంది ఈ ఎక్సాక్స్ పాజిటివ్ ఎక్సాక్సిస్ పైనే ఉంది ఈ రే. నెక్స్ట్ ఇది నేను టర్న్ చేస్తా వస్తా ఇట్లా వచ్చా థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చా, నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వచ్చా, నెక్స్ట్ ఇట్లా వచ్చి దీంతో కోయిన్సైడ్ అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఈ రే డైరెక్షన్లో పాజిటివ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ రే మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చి కోయిన్సైడ్ అయిపోయాయి. అదే పొజిషన్, అదే డైరెక్షన్. అంటే ఇక్కడ నీకు ఇది ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అంటే 360 degrees ఇక్కడ యాంగిల్ సెంటర్ వద్ద ఫామ్ అయినా కూడా, ఇక్కడ 360 degrees యాంగిల్ ఫామ్ అయినా కూడా అది మళ్ళీ రే సేమ్ పొజిషన్ సేమ్ డైరెక్షన్కి వచ్చింది. అంటే మళ్ళీ ఏ పాయింట్ చూపిస్తుంది? మళ్ళీ 0 degree చూపిస్తుంది. 360 degrees టర్న్ అయినా కూడా రే ఒక రొటేషన్ పూర్తి అయినా కూడా మళ్ళీ 0 degrees దగ్గరికి వచ్చాయి. సరే మళ్ళీ ఇప్పుడు సెకండ్ రొటేషన్ చూస్తాం. ఒకటి అయిపోయింది, మళ్ళీ రెండోది వస్తాం మళ్ళీ అంతే. మళ్ళీ వచ్చిన మళ్ళీ ఈడికే వస్తుంది. 1 రొటేషన్ కంప్లీట్గా పూర్తి అయిన తర్వాత మళ్ళీ రే ఎక్సాక్సిస్తోనే పాజిటివ్ ఎక్సాక్సిస్తోనే కోయిన్సైడ్ అవుతుంది. అప్పుడు ఏం చూపిస్తుంది? అప్పుడు ఇదే చూపిస్తుంది 0 degrees. నువ్వు ఇట్లా ఎన్ని రొటేషన్స్ అన్నా కంప్లీట్ చేయి, ఎన్ని 360లోనే తిరుగు, అది 0 degree చూపిస్తాం. 0 degrees ఈక్వల్ అవుతుంది. అందుకే మనం దీన్ని వదిలేసుకుంటాం. ఆ ఇచ్చిన యాంగిల్లో ఎన్ని 360లు వస్తాయో, ఎన్ని ఫుల్ రొటేషన్స్ వస్తాయో అవి పక్కన పడేసి మిగతా యాంగిల్ తీసుకుంటాం గుర్తుతో సహా. అది చూడండి. ఇప్పుడు గడియారం చూడండి. మధ్యాహ్నం 12 అయింది అనుకోండి. ఖచ్చితంగా 12 అయినప్పుడు ఈ గంటలను చూపించే ముళ్ళు చిన్నగా ఉంటుంది, నిమిషాలను చూపించే ముళ్ళు పెద్దగా ఉంటుంది. 12 అయినప్పుడు ఈ గంటలను చూపించే ఈ చిన్న ముళ్ళు, నిమిషాలను చూపించే ఈ పెద్ద ముళ్ళు రెండు కోయిన్సైడ్ అయి ఉంటాయి. గడియారంలో గమనించండి. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయినప్పుడు గమనించండి, రెండు కోయిన్సైడ్ ఉంటాయి. సరే ఇక్కడ నిమిషాల ముళ్ళు మనం వదిలేద్దాం. ఇప్పుడు ఈ గంటల ముళ్ళు ఇక్కడి నుంచి టర్న్ అవుతా వస్తుంది అనుకోండి. ఇట్లా టర్న్ అవుతా వచ్చింది, టర్న్ అయ్యి ఈడికి వచ్చింది 6, ఈవినింగ్ 6 అయ్యా. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 మళ్ళీ ఈ నుంచి మొదలై పోయి ఏమైపోయాయి? రాత్రి 9 అయిపోయాయి. 12 అర్ధరాత్రి 12. సో ఇక్కడ నుంచి మొదలై 12 నుంచి ఒక టర్న్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 12 అవుతుంది. అర్ధరాత్రి అంటే ఇది 360 degrees. ఈ గంటల ముళ్ళు కోణం చేసినా కూడా మళ్ళా ఎక్కడికో ఏ పాయింట్ని చూపిస్తుంది? ఇనిషియల్ పాయింట్ని చూపిస్తుంది, 12 చూపిస్తుంది. 360 degrees కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ ఏం చూపిస్తుంది? ఇనిషియల్ పాయింట్ని, మొదట ఎక్కడ స్టార్ట్ అయిందో అదే చూపిస్తుంది. పోనీ ఏమన్నా అది టర్న్ కాకుండా ఉంది, అక్కడే ఉంది గంటల ముళ్ళు? లేదు, టర్న్ అయింది. 360 degrees టర్న్ అయింది. అయినా కూడా మళ్ళా సేమ్ పొజిషన్ సేమ్ డైరెక్షన్ గంటల ముళ్ళు చూపిస్తుంది. మళ్ళీ నువ్వు అర్ధరాత్రి 12 అయినప్పుడు మళ్ళీ అదే పొజిషన్ ఉంటుంది. సరే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, అర్ధరాత్రి 12 అయింది, మళ్ళీ టర్న్ అవుతుంది. టర్న్ అయ్యి ఇక్కడికి వచ్చే తెల్లవారే 6 అయితేనే మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి పోతుంది? 6 నుంచి తెల్లవారినాక 6 అయినాక ఉదయం 6 అయినాక టర్న్ అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం 12కి వస్తుంది. అప్పటికి ఎన్ని టర్న్లు అయితే? 2 అవుతాయి. అర్ధరాత్రి 12కు ఒక టర్న్ అవుతుంది, ఒక 360 degrees కంప్లీట్ చేసినట్టు. మళ్ళీ అర్ధరాత్రి 12 నుంచి మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం 12కు 2 రౌండ్లు కంప్లీట్ చేసినట్టు. 2 రౌండ్స్, ఇక్కడ యాంగిల్ 2 రౌండ్స్ అవుతాయి. అంటే 720 degrees. 2 రౌండ్స్ కంప్లీట్ చేసినా మళ్ళా సేమ్ పొజిషన్ సేమ్ డైరెక్షన్
వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఏం చూపిస్తుంది? మళ్ళీ ఇనిషియల్ పాయింటే అదే చూపిస్తుంది, మార్పు లేదు. 720 డిగ్రీలు 2 టర్నులు 2 ఫుల్ రొటేషన్స్ కంప్లీట్ చేసిన గంటల ముందు మళ్ళీ ఇనిషియల్ పాయింట్కి దగ్గరికి వస్తుంది, 12 చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్తో ఈ రే ఏమవుతుంది, ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ డైరెక్షన్కి వస్తుంది. అంటే ఇనిషియల్ పాయింట్ రే ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయినప్పుడు యాంగిల్ ఏం చూపించింది? ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ 0 డిగ్రీస్ చూపించింది. ఫుల్ 1 రొటేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏమవుతుంది? 360 డిగ్రీస్ ఏమో ఇది ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అయ్యి 360 డిగ్రీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఇక్కడికే వస్తుంది. సేమ్ పొజిషన్ సేమ్ డైరెక్షన్కి వచ్చి కోయిన్సైడ్ అయిపోతుంది ఎక్స్ యాక్సిస్తో, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో. అప్పుడు కూడా ఏం చూపిస్తుంది? మళ్ళీ 0 డిగ్రీస్ చూపిస్తుంది. 360 డిగ్రీస్ ఏమో కంప్లీట్ అయినా కూడా 0 డిగ్రీస్నే మనకు చూపిస్తుంది. సో మనం రెండో రొటేషన్కి వచ్చినాం అనుకోండి, రెండో రొటేషన్కి వచ్చి 360 డిగ్రీలు కంప్లీట్ అయిన తర్వాత రెండో ఫుల్ రొటేషన్లో మళ్ళీ కూడా 0 డిగ్రీస్. అంటే రెండో రొటేషన్ అంటే 720 డిగ్రీస్. ఒక రొటేషన్ అయిపోయి మళ్ళీ సెకండ్ రొటేషన్ 360 + 360 720 అవుతుంది. 720 డిగ్రీ చూపించినా మళ్ళీ 0నే. అదే సేమ్ ఇనిషియల్ పాయింట్ని డినోట్ చేస్తుంది. ఇక్కడ గడియారం అయితే ఏ విధంగా డినోట్ చేసిందో ఇది సేమ్. ఓకే, అందుకే దాన్ని ఎన్ని రొటేషన్లు వచ్చినాయో అవి 0తో ఏకీభవిస్తాయి కాబట్టి వాటిని వదిలేస్తాం, మిగిలిన యాంగిల్ తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. Second one, cosecant of minus 1410 degrees. ఇక్కడ చూడండి, ముందు ప్రాబ్లం బాగా డైరెక్ట్ ఇచ్చినారు, ఇక్కడ యాంగిల్లో మైనస్ ఇస్తున్నారు. cosecant of minus 1410 degrees యాంగిల్లో మైనస్ వస్తుంది. యాంగిల్లో మైనస్ వస్తానంటే ముందు నువ్వు యాంగిల్లో మైనస్ తొలగించుకో. యాంగిల్లో మైనస్ వస్తుందంటే అమావాస్య ఉన్నట్టు. అమావాస్య ఆ రోజు ఇంట్లో కరెంటు పోయింది, ఏమన్నా కనపడుతుందా? ఏం కనపడదు. అంటే అప్పుడు ఏం చేయాలా మనము? టార్చ్ లైటు, లేదంటే ఛార్జింగ్ లైటు, లేదంటే దీపము, క్యాండిల్లో ఏదో ఒకటి వెలిగించాలి. ఇక్కడ కూడా మనకు అమావాస్య తగులుకుంది. ముందు ఈ అమావాస్యను తొలగించుకో. ఈ అమావాస్యను తొలగించుకోవాలంటే మన దగ్గర ఏ దీపం ఉంది? ఫార్ములా ఇదే దీపం. cosecant of minus theta is equal to minus cosecant theta. cosecant రేషియోకు యాంగిల్లో మైనస్ వచ్చినప్పుడు ఆ యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకు తగులుకుంటుంది cosecant. ఆ ఫార్ములా మీకు చెప్పిన, అందుకే బాగా చూడండి. ఈ ప్రతి స్టెప్ ఫార్ములాతో అవసరమే. అవి రాకపోతే ముందుకే పోలేము, ఎవ్వరేం చేయలేరు. సో ఆ ఫార్ములా ఇదంతా తీటా అనుకో. cosecant of minus theta minus cosecant తీటా బదులు ఏముంది? 410 degrees. సూత్రం అప్లై చేసిన. సో ఇక్కడ చూడండి, మైనస్ 410 degreesలో ఎన్ని 360 బయటికి లాగొచ్చో చూస్తాం అందాస్. సో 360 అన్నాం కదా, 300 తీసుకో, మనకు అందాజు దొరికేదానికి ఐడియా. 300 3 టైమ్స్ తీసుకున్నామనుకో 900 అవుతుంది. 900 ఒక 4 టైమ్స్ తీసుకున్నాం చూస్తాం. 4 టైమ్స్ తీసుకుంటే 300, అటప్పుడు నీకేమవుతుంది? 1200 అవుతుంది. 1200 మళ్ళీ 460s ఉన్నా అవేమవుతుంది? 240. ఐడియా కోసం అంతే. 300 తీసుకుంటే తొందరగా ఐడియా దొరుకుతుంది మీకు. మళ్ళీ 360s 460s 240 అయ్యా 1440 వస్తుంది. అంటే దీనికి దాదాపు 2 అటో ఇటో 4 లాగచ్చు. ఇలా యాంగిల్లోంచి ఇచ్చిన యాంగిల్లోంచి ఇది 360 డిగ్రీల కంటే ఎక్కువ ఉంది కాబట్టి 4 బయటికి లాగుదాం. 4 into 360 degrees ప్లస్ 4 into 360 degrees ఏమైంది మనకి ఇక్కడ? 1440 డిగ్రీలు.
1440 డిగ్రీలు. చూడండి, ఈ యాంగిల్కు మనకుండే యాంగిల్కు డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ 1440 ఉంటే ఇక్కడ 1410 ఉంది. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి యాంగిల్. దీని డిఫరెన్స్ తీసుకున్నాం అంటే బిగ్గెస్ట్ యాంగిల్ నుంచి స్మాలెస్ట్ యాంగిల్ తీసేయ, డిఫరెన్స్ తెలుస్తుంది మనకు. 1440 నుండి 1410 డిగ్రీ తీసి అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? దీనికి ఈ యాంగిల్కు తేడా ఎంత ఉందంటే 30 డిగ్రీస్ తేడా ఉంది. ఇది 30 డిగ్రీస్ ఎక్కువ ఉంది ఈ యాంగిల్ దీనికంటే ఎక్కువ ఉందంటే ఈ డిఫరెన్స్ని ఏం చేయాలా? తీసేసుకో, ఆ తేడాన్ని తీసేసుకో. ఎక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ ఉంటే ఈ యాంగిల్ ఇచ్చిన యాంగిల్ కన్నా నువ్వు లాగిన 360 డిగ్రీస్ ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్, ఈ రెండు యాంగిల్స్ డిఫరెన్స్ తీసేసుకో, సరిపోతుంది. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయాయి. 1440లో 30 పోతే 1410 వచ్చింది, బ్యాలెన్స్ అయిపోయింది. సో మైనస్ ఆఫ్ ఇంకా ఈ లాగిన 360 డిగ్రీస్ను ఎన్ని లాగుతామో అన్ని వదిలేసుకో. అన్ని వదిలేస్తే ఏం మిగిలే నీకు? గుర్తుతో సహా రాయి. cosecant of 4 into 360 degrees minus 30 degrees. ఇప్పుడు మైనస్ ఆఫ్ cosecant ఈ ఎన్ని లాగినామో అవి వదిలేసుకో. ఇంకా ఏం మిగిలే? ఇది పోతే -30 మిగిలే. గుర్తుతో సహా 360 వచ్చినప్పుడు గుర్తుతో సహా తీసుకోవాలి. మైనస్ కాస్ ఆఫ్, ఇక్కడ చూడండి మళ్ళీ అమావాస్య తగులుకుంది. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. కాస్కు దాని రెసిప్రోకల్ సీకెంట్కు యాంగిల్లో మైనస్ వచ్చినా రేషియోకు ప్లస్ తగులుకుంటుంది. ఓన్లీ కాస్ అండ్ రేషియో. కాస్ అండ్ దాని రెసిప్రోకల్కు మాత్రమే యాంగిల్లో మైనస్ వస్తే రేషియోకు ప్లస్ తగులుకుంటుంది. అప్పుడు ఇది తీటా అనుకో, కాస్ ఆఫ్ మైనస్ తీటా. ఈ ఫార్ములా అప్లై చేస్తా. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. ఆ యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకు తగులుకుంటుంది. ప్లస్ కాబట్టి రాయం, మైనస్ ఉండేది రేషియోకు ప్లస్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ 30 డిగ్రీస్ √3/2. అవి గుర్తు రావాలా మీకు బాగా వాల్యూస్. కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు √3/2. దేర్ ఫోర్ మన స్థలం లేక therefore cosecant of minus 410 degrees is equal to √3/2. Next, third one, tan 19π/3. ముందు రెండు ప్రాబ్లమ్స్ కూడా మనకు డిగ్రీస్లలో డైరెక్ట్ ఇచ్చేసినారు ప్రాబ్లము, మనకు ఇబ్బంది లేకుండా. ఇక్కడ కొంత రేడియన్స్లో ఇస్తున్నాం. సో పై రేడియన్స్ డిగ్రీలలోకి మార్చుకో. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. పై రేడియన్స్ 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ రేడియన్స్ ముందు డిగ్రీస్ కన్వర్ట్ చేసుకో, రెండు ఇండైరెక్ట్గా ఉంటుంది. అంటే రెండు ఒక స్టెప్ పెరుగుతుంది మనకు. tan of 90π/3 ఈజ్ ఈక్వల్ టు tan 19 ఇంటూ పై బదులు పై రేడియన్స్ ఏం రాసుకోవచ్చు? 180 డిగ్రీస్. రేడియన్స్ను పైన డిగ్రీతో సితో సూచిస్తారు, లేదంటే పక్కన సి లేకపోతే పై రేడియన్స్ అని రాసుకో. పై రేడియన్స్ అని రాసుకోవచ్చు. పైన అంటే పై బదులు 180 డిగ్రీస్ రాస్తానా /3. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్, ఇక్కడ చూడండి 3తో 360s పోతుంది చూడండి. ఇక్కడ 60 ఇంటూ 90 1900 1916
114. సో 1140 డిగ్రీలు. ఇక్కడ చూస్తాం tan ఆఫ్, దీని నుంచి ఎన్ని లాగొచ్చో చూస్తాం. 300 వేసుకో ఫస్ట్. 300 అంటే 3 టైమ్స్ లాగినాం అనుకో 300ను 900 అవుతుంది. ఇంకొక 360 వస్తాయిలే మళ్ళా 360 180, 3 9 + 1 10 అవుతుంది. అంటే 180 డిగ్రీస్ అంటే దాదాపు వస్తుంది. దాంతో ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోవచ్చు. మనం ఐడియా అంతే. ఐడియా రావడానికి ఫస్ట్ 300 తీసుకొని మీకు ఒక ఐడియా దొరుకుతుంది. మళ్ళీ 60 మల్టిప్లై చేసుకోండి, ఎన్నిసార్లు తీసుకున్నారో 300 అని దానితో మీకు ఐడియా దొరుకుతుంది. అది యాడ్ చేసుకుంటే. సో ఈ దీనికి ఎగ్జాక్ట్గా రాలే మనకు. ఈ 1140 డిగ్రీల్లో 1140 డిగ్రీస్లో 360 డిగ్రీస్ లాగినా 360 లాగినా ఎంత వస్తుంది? 1080 డిగ్రీలే వస్తుంది. 1080 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ ఉండే వాల్యూ ఎగ్జాక్ట్ రాకపోయినా మన దగ్గరగా అంతే. ఈ యాంగిల్కు ఈ యాంగిల్కు డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ తీసుకో. అంటే బిగ్గెస్ట్ యాంగిల్ నుంచి స్మాలెస్ట్ యాంగిల్ తీసుకో. అంటే 1140 నుంచి ఈ 1080 తీసుకో. సబ్ట్రాక్ట్ చేయి. ఇక్కడ ఏమవుతుంది? ఇది 6 అవుతుంది. అంటే 60 డిగ్రీస్. ఈ యాంగిల్కు డిఫరెన్స్ 60 డిగ్రీస్ ఉంది. అంటే దీన్ని ఏం రాస్తాం? 360 360 లాగుదాం. 360 లాగితే ఎంత వచ్చింది మనకు? 1080 డిగ్రీస్ వచ్చింది. ఈడ ఏముంది? 1140 డిగ్రీస్ ఉందంటే ఈ లాగిన 360 డిగ్రీస్ వాల్యూ కంటే ఇది ఎక్కువ ఉంది ఇచ్చిన యాంగిల్. ఎక్కువ ఉంటే ఏం చేయాలా? ఈ డిఫరెన్స్ని యాడ్ చేయి. ఇప్పుడు సరిపోలే? 1080కి 60 యాడ్ చేస్తే కనుక ఇది రాలే. ఈ డిఫరెన్స్ ఇక్కడ ఈ వచ్చిన డిఫరెన్స్ ఇచ్చిన యాంగిల్, ఈ యాంగిల్ లాగిన 360 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే, ఇక్కడ మనం తీసుకునే లాగిన ఆ యాంగిల్లోంచి లాగిన 360 డిగ్రీస్ విలువ కంటే ఇచ్చిన యాంగిల్ ఎక్కువ ఉంటే అప్పుడు ఈ రెండిటి డిఫరెన్స్ను యాడ్ చేయి. ఒకవేళ ఇక్కడ మనము ఈ ఇచ్చిన యాంగిల్ నుంచి లాగిన 360 డిగ్రీస్ వాల్యూస్ తక్కువ ఉంటే దాన్ని ఏం చేస్తావు? ఇక్కడ ఎక్కువ ఉంటే తీసేసుకోవాలి. 1100 ఎక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేసుకో. 60 డిగ్రీస్ మనం తీసిన ఈ 360 డిగ్రీస్ ఇక్కడ 1080 వస్తుంది. ఆ డిఫరెన్స్ దీనికి ఏం చేస్తే సరిపోతుంది? యాడ్ చేస్తే సరిపోతుంది. 60 డిగ్రీస్ని యాడ్ చేయి. ఒకవేళ మనం లాగిన 360 డిగ్రీస్ ఇచ్చిన యాంగిల్, ఈ 360 డిగ్రీస్ లాగిన 360 డిగ్రీస్ కంటే ఇది ఇచ్చిన యాంగిల్ తక్కువ ఉందనుకోండి. ఇచ్చిన యాంగిల్ తక్కువ ఉంటే ఈ లాగిన 360 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేయండి. అట్లా రివర్స్ అంతే. ట్యాన్ ఇది లాగినది వదిలేసుకుంటే ఏం మిగిలే? tan ఆఫ్ ప్లస్ 60 మిగిలే. ప్లస్ రాయాకు, ప్లస్ కాబట్టి రాసుకోవాకు, మైనస్ అయితే కంపల్సరీ రాయాలి. tan 60 ఈజ్ ఈక్వల్ టు చెప్పినా tan 60 మీకు tan 60 వాల్యూ చెప్పిన tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. therefore tan ఆఫ్ tan 19π/3 ఈజ్ ఈక్వల్ టు √3. సో నెక్స్ట్ క్లాస్ చెప్తామండి మిగతా ప్రాబ్లమ్స్. ఇంకా ఇప్పటికైనా సరే మీరు ఆ ఫస్ట్ 5 క్లాసెస్ ఫార్ములాస్ ఉన్నాయి, నేర్చుకోకపోతే ఇప్పటికైనా నేర్చుకోండి. రాసి బాగా నేర్చుకోండి. ఆ ఫస్ట్ 5 వీడియోస్ ఉన్నాయి చూడండి. మొదటి నుంచి ఫార్ములాస్, ప్రతి ఫార్ములా ఉపయోగపడేదే మీకు. అది ఏది ఉపయోగపడని ఫార్ములా మీకు నేను చెప్పలే. ప్రతి ఫార్ములా ఉపయోగపడుతుంది. అర్థమైందా? కాబట్టి అవి నేర్చుకోండి, రాసి నేర్చుకోండి. అవి రాకపోతే ఏం లే, ట్రిగనామెట్రీలో నీకు ఒక్క మార్కు కూడా రాదు. నెక్స్ట్ క్లాస్ చూస్తాం. సెకండ్ ప్రాబ్లం, cosecant of
minus 1410 degrees. దీని వాల్యూ కనుక్కోమంటున్నాను. చూడండి, ఇక్కడ యాంగిల్లో మనకు మైనస్ వస్తుంది, యాంగిల్లో మైనస్ వస్తుంది. ముందు ఈ మైనస్ను తొలగించుకోవాలి. cosecant of minus 410 degrees is equal to, సో ఎప్పుడైతే యాంగిల్లో మైనస్ వస్తుందంటే అమావాస్య తగులుకున్నట్లే. యాంగిల్లో మైనస్ ఉందంటే లెక్కకు మనకి ఇప్పుడు అమావాస్య అనుకోండి, ఈరోజు ఇంట్లో కరెంట్ పోయింది, ఏం కనపడుతుంది? అమావాస్య, దానికి తోడు కరెంట్ లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక వెలుతురు కావాలి, దీపం వెలిగించాలి. ఒక టార్చ్ లైటో, లేకపోతే ఛార్జింగ్ లైటో, లేకపోతే క్యాండిల్లో ఏదో ఒకటి వెలిగించాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో అమావాస్య దొరుకుతుంది, యాంగిల్లో మైనస్. ఆ మైనస్లో రిమూవ్ తొలగించుకో. ఫస్ట్ తొలగించుకోవాలంటే మన దగ్గర ఇంట్లో చీకటి పోవాలంటే దీపం ఏ విధంగా అయితే వెలిగించినామో దీంట్లో ఈ చీకటి పోవాలంటే ఏం దీపం వెలిగించాలా, ఏం చెప్పినాం? మనకు ఉండే ఫార్ములా, దీపం అంటే ఇది ఫార్ములా. cosecant of minus theta is equal to minus cosecant theta. cosecant thetaకు యాంగిల్లో మైనస్ వస్తే అది రేషియోగా ఉంటుంది, మైనస్ cosecant theta. దాని ప్రకారము ఇక్కడ థీటా అనుకోండి, ఇది cosecant of minus theta. cosecant minus cosecant theta బదులు ఏముంది? 410 degrees. యాంగిల్ నుండి ఈ మైనస్ పోయి రేషియోకి తగ్గుతుంటుంది. ఇక్కడ చూడండి, మైనస్ cosecant of 410 degrees ఉందంటే 360 degrees కంటే ఎక్కువ. 360 degrees కంటే ఎక్కువ ఉంటే ఇచ్చిన యాంగిల్లో దాంట్లో ఎన్ని 360 degrees బయటపడతాయో చూడండి, ఎన్ని లాగగలమో చూడండి. సపోజ్ 360 కదా, ఒక ఫుల్ రొటేషన్ 300 తీసుకుందాం మనకు ఐడియా కోసం. 3తో తీసుకుందాం, ఏమవుతుంది? 900 అవుతుంది. 900 మళ్ళీ ఒక 360s వస్తాయి, అంటే 360s 180. అప్పుడు ఏమవుతుంది? 180 అంటే కనుక ఇక్కడ 1410 degrees ఉంది, అంటే చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి 4 times చూస్తాం. 300తో 4 times 1200 వస్తుంది. 300 అంటే 300 ఎందుకు తీసుకున్నామంటే 360 రావాలి మనకు. 300 ఎందుకు తీసుకున్నామంటే ఐడియా దొరికేదానికి అంతే. నెక్స్ట్ 300 పోతే ఒక 460 ఉన్నాయా? 460 ఎంత అవుతాయి? 240. అది రౌండ్ కలిపితే ఏమవుతుంది? 440. అంటే ఇచ్చిన ఇక్కడ 1440 డిగ్రీ 1440 వస్తుంది. ఇక్కడ మనకేముంది? 1410 డిగ్రీలే ఉంది. అంటే ఈ యాంగిల్కు కొద్దిగా అటో ఇటో పోయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. సో తీసుకోవచ్చు, 4 times లాగచ్చు ఈ ఇచ్చిన యాంగిల్లోంచి. అప్పుడు 4 into 360 degrees. 4 into 360 degrees ఎంత వచ్చా మనకు? 1440 డిగ్రీ. 1440 డిగ్రీ. ఈ ఇచ్చిన యాంగిల్లోంచి మనం 360 బయటికి లాగితే ఈ వచ్చిన యాంగిల్ ఈ యాంగిల్ కంటే పెద్దగా ఉందే చిన్నగా ఉందా? ఈ వచ్చిన యాంగిల్ ఈ 436 degrees లాగిన తర్వాత వచ్చిన ఈ యాంగిల్ ఇచ్చిన యాంగిల్ కంటే పెద్దగా ఉంది కాబట్టి 440 ఉంది కాబట్టి ఇది రావాలంటే ఎక్కువ ఉంది. ఎక్కువ నుంచి తక్కువ పోవాలంటే తీసేయాలి, సబ్ట్రాక్ట్. ఏం తీసేయాలా? ఇక్కడ దీనికి రెండింటి డిఫరెన్స్ తీసుకోండి. 440 degrees 410 degrees. ఈ రెండింటికి డిఫరెన్స్ 30 degrees ఉంది. ఇది ఈ లాగిన తర్వాత 360 degrees 360 degrees లాగిన తర్వాత వచ్చిన యాంగిల్ దీని ఇచ్చిన యాంగిల్ కంటే ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందంటే ఎక్కువ నుంచి తక్కువకు రావాలంటే మనకి 410 degrees ఉంది. కాబట్టి ఈ ఇచ్చిన యాంగిల్ నుంచి ఈ రెండింటి డిఫరెన్స్ తీసేయి.
డిఫరెన్స్ తీసేయి. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ కొసికెంట్ ఎన్ని 360 degrees లాగుతామో అవి వదిలేసుకోమని చెప్పిన, ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ ప్రాబ్లంలో. ఇంకా ఇన్ని 360 లాగుతూ వదిలేస్తే ఏమైనా -30 degrees మిగిలా సెకండ్ టర్మ్లో ఉండే యాంగిల్. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కొసికెంట్ ఆఫ్, ఇది థీటా అనుకో, కొసికెంట్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ కొసికెంట్ థీటా. ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ అప్లై చేసిన ఫార్ములానే. కొసికెంట్ ఆఫ్ మైనస్ థీటా, కొసికెంట్ యాంగిల్లో మైనస్ వస్తే రేషియోకి తగ్గుతుంటుంది. ఇప్పుడు ఇది ముందు వచ్చిన మైనస్, అందుకే ఇది బ్రాకెట్లో బాగా వేసుకోవాలా. మైనస్ కొసికెంట్ 30 degrees. ఈ యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకి తగ్గుతుంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కొసికెంట్ 30 degrees. కొసికెంట్ 30 degrees వాల్యూస్ చెప్పినానా? చెప్పలే, కానీ సైన్ 30 చెప్పినాను చూడండి. సైన్ 30 degrees చెప్పినా. సైన్ 30 degrees ఎంత? 1/2. సో మరి ఇక్కడ మనకు కొసికెంట్ 30 అవసరమవుతుంది. Is there any relation between sine and cosecant? Yes, there is reciprocal relation between sine theta and cosecant theta. ఉంది మనకు. cosecant theta is equal to 1/sin theta. theta బదులు 30 డిగ్రీ, మనకు cosecant 30 రావాలా, 30 degrees రావాలి. theta బదులు 30 degrees రాసుకో ఈ ఫార్ములాలో. 1/sin 30. 1/sin 30 అంటే ఈక్వల్ టు 1/sin 30 1/2. ఇక్కడ న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. ఈ న్యూమరేటర్లో ఉంది హోల్ నెంబర్లో, డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్తో ఎట్లా డివైడ్ చేస్తారంటే, ఈ న్యూమరేటర్లో ఉండే ఏమున్నా సరే, న్యూమరేటర్లో ఒకవేళ ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నా సరే అది అట్లే రాసుకో, ఏం మార్చాకు. 1 అట్లే రాయి న్యూమరేటర్లో. ఈ డివైడెడ్ బై ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఇక్కడ ఈ డినామినేటర్లో ఉండే ఫ్రాక్షను తలక్రిందులు అయ్యేస్తుంది, తలక్రిందులు అవుతుంది. 1/2 అంటే కనుక 2/1 అవుతుంది. తలక్రిందులు చేయి 2/1. సో ఇక్కడ డినామినేటర్లో ఏం లేదనుకుంటే 1 ఉందనుకో, ఏ నెంబర్కైనా డినామినేటర్లో ఏం లేదంటే /1 రాసుకో, ఇబ్బంది ఏం లేదు, ఏ నెంబర్కైనా రాసుకో. ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి, డినామినేటర్లో ఉండే వాటిని డినామినేటర్. 1 × 2 2, 1 × 1 1, 2/1 1. అంటే cosecant 30 is equal to 2. Therefore cosecant of minus 410 degrees is equal to 2. Next, third problem. Tan 19π/3. Tan 19π/3. ఇంతకుముందు రెండు ప్రాబ్లమ్స్ కూడా డైరెక్ట్ డిగ్రీస్లలో ఇచ్చినారు, ఇక్కడ రేడియన్స్లో ఇచ్చినారు. ఒక స్టెప్ పెరుగుతుంది. రేడియన్స్లో ఇచ్చినారు కాబట్టి ఇక్కడ పై రేడియన్స్ ఉంటుంది. రేడియన్స్ ఇది వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ యాంగిల్స్, ఇది కూడా రేడియన్స్ అనేది. రేడియన్స్ను డిగ్రీలలోకి కన్వర్ట్ చేసుకో. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degreesకి ఈక్వల్. రేడియన్స్నే సితో డినోట్ చేస్తారు. ఎందుకు డినోట్ చేస్తారు తర్వాత చెప్తాను నేను. సితో ఎందుకు డినోట్ చేస్తారు తర్వాత చెప్తాను. పై రేడియన్స్, ఒకవేళ సి రాయకపోతే రేడియన్స్ అని రాసుకో పక్కన. పై రేడియన్స్ RADIANS, పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ముందు ఈ రేడియన్స్ డిగ్రీలో కన్వర్ట్ చేసుకో. tan 19π/3 ఈజ్ ఈక్వల్ టు tan of 19 into పై అంటే 180 degrees, పై రేడియన్స్ అంటే by 3.
దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఇది ఇతో 360 డిగ్రీస్ పోతుంది చూడు, 360 డిగ్రీస్ పోతుంది. ఇక్కడ ఏమైనా 19 ఇంటూ 60, 60ని 19తో మల్టిప్లై చేస్తే 19 0 90, 19 0 0, 19 ఇంటూ 0 0, 19 ఇంటూ 6 140, అంటే 1140 డిగ్రీలు వచ్చా. డిగ్రీలకి కన్వర్ట్ చేసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ ప్రాబ్లం చేయడం. సో 1140 డిగ్రీలు అంటే 1140 డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్ కంటే ఎక్కువ. 360 డిగ్రీస్ కంటే ఆ ఇచ్చిన యాంగిల్ ఎక్కువ కనబడుతుందంటే దాని నుంచి బయటకు లావాలి. 360 డిగ్రీస్ ఎన్ని వస్తాయో ఎన్ని వీలైతే అన్ని లావాలి. చూద్దాం. ఇక్కడ ముందు 300 తీసుకొని ఐడియా కోసం 3తో తీసుకుంటే 900 వస్తుంది. మళ్ళా 360 వస్తుందిలే. 360లా మనం ఫుల్ రొటేషన్ తీసుకోవాలి. 360లో 300 ఎందుకు తీసుకున్నామంటే ఐడియా ఎంత వస్తుంది ఆ వాల్యూ అనేది. మళ్ళీ 360 అంటే 180 వస్తుంది. 360 డిగ్రీస్ 3 ఇంటూ 60 డిగ్రీస్ 3 ఇంటూ 60 180 అవుతుంది. 318 అంటే 1080 డిగ్రీస్. ఇక్కడ 1080 డిగ్రీలు వస్తుంది. ఇక్కడ 1140 అంటే దాదాపు దగ్గరగా వస్తుంది. ఎగ్జాక్ట్గా కాదు, కొంత అటు ఇటు ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకో, ఇబ్బంది లే. అంటే దీని నుంచి tan ఆఫ్ 1140 డిగ్రీస్ నువ్వు ఏం చేయొచ్చు, ఎన్ని లాగొచ్చు, 360 రావచ్చు. 1080 అవుతుంది. ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1140 డిగ్రీస్ 1080 డిగ్రీస్. 0 ఇది 6 అంతే. 60 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది దీనికి. ఈ ఇచ్చిన యాంగిల్ నుండి 360లు బయటికి లాగితే ఈ వచ్చిన యాంగిల్ ఈ యాంగిల్ కంటే చిన్నగా ఉంది, తక్కువ ఉంది. తక్కువ ఉందంటే ఎక్కువ, తక్కువ నుండి అంటే ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్కి పోవాలి, తక్కువ నుండి ఎక్కువ పోవాలి. తక్కువ నుండి ఎక్కువ పోవాలంటే అర్థమైంది, దానికి ఎంతో కొంత కలపాలి, అడిషన్. ఏం అడిషన్ చేస్తావు? ఈ డిఫరెన్స్ నడిచింది అంటే ప్లస్ 60 డిగ్రీస్. ఈ రెండింటి డిఫరెన్స్ను దీనికి యాడ్ చేయి. అప్పుడు 1080 ప్లస్ 60 కాలే 1140 కాలే అయింది. అట్లా బ్యాలెన్స్ చేసుకో. దట్ ఈజ్ ఈక్వల్ tan ఆఫ్ ఎన్ని 360లు వస్తాయో అవన్నీ బయటికి లావు, గాడికి వదిలేసుకో. అది ఎట్లయింది నీకు ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పిన. కాబట్టి tan 60 డిగ్రీస్, tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ చెప్పినా మీకు √3. therefore tan of 19π/3 is equal to √3. Next, sin of 4/1, sin of minus 11π/3, sin of minus 11π/3. సో ఇక్కడ కూడా రేడియన్స్లో ఇస్తున్నాడు లెక్క, యాంగిల్లో మైనస్ ఇస్తున్నాడు. ముందు మైనస్ రిమూవ్ చేసుకో. సైన్ ఆఫ్ minus 11π/3 is equal to సైన్ ఆఫ్ ఇదంతా తీటా అనుకో, సైన్ ఆఫ్ మైనస్ తీటా
ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. యాంగిల్లో మైనస్ వస్తుందంటే అమావాస్య తగ్గుతున్నట్టే. ముందు ఆ అమావాస్యను తొలగించుకో. ఆ చీకటి పోయిందంటే నీకు దారి కనపడుతుంది వెలుగుకు. ఆ వెలుగు ఏంటంటే, ఆ దీపం ఏంటంటే ఫార్ములా. అంటే ఈ యాంగిల్లో సైన్ రేషియోకి యాంగిల్లో మైనస్ వస్తే, సైన్ రేషియోకు యాంగిల్లో మైనస్ వస్తే యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకు తగులుకుంటుంది. అంటే ఆ సూత్రం ప్రకారం మైనస్ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ మైనస్ సైన్ థీటా. థీటా అంటే 11π/3. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇంకా ఇది రేడియన్స్ ఏం చేస్తావు, డిగ్రీలో కన్వర్ట్ చేసుకో. సైన్ ఆఫ్ 11 ఇంటూ పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees బై 3. లాస్ట్ ప్రాబ్లం చెప్పినాను చూడండి, థర్డ్ ప్రాబ్లంలో దాని మాదిరి. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ సైన్ ఆఫ్ 360 degrees. 360 పోతుంది చూడండి. అప్పుడు ఇది ఏమవుతుంది, 11తో 16 మల్టిప్లై చేస్తే 660 degrees. 11 0 0 11 6 1/6 మైనస్ దట్ ఈక్వల్ టు మైనస్ 660 degrees అంటే 360 కంటే ఎక్కువనే. అంటే ఎన్ని లాగుతామో చూడు, ఎన్ని లాగుతాము, 300 ఇంటూ 2 వేసుకో, 600 2 లాగొచ్చు. అంటే 360 ఇంటూ 2 అంటే 720 వస్తుంది చూడండి. ఓకే, 720. సో సైన్ ఆఫ్ 2 ఇంటూ 360 degrees, 2 ఇంటూ 360 degrees ఎంత అయ్యా, 720 అయ్యా. ఈ ఇచ్చిన యాంగిల్ నుండి రెండు 360లను బయటికి లాగితే మనకు 720 degrees వస్తుంది. ముందు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అవుతుందో చూడు. రెండింటి డిఫరెన్స్ అంటే బిగ్గెస్ట్ యాంగిల్ నుంచి స్మాలెస్ట్ యాంగిల్ తీసేసుకో, డిఫరెన్స్ తెలుస్తుంది. వాటి రెండింటి తేడా అంటే 60 degrees వస్తుంది. ఈ రెండింటికి తేడా అంటే ఇచ్చిన యాంగిల్ కంటే మనం బయటికి లాగిన ఈ 360 degrees లాగినాం చూడండి, యాంగిల్ విలువ ఎక్కువ ఉంది. ఎక్కువ నుండి ఇది రావాలి, ఎక్కువ నుండి తక్కువ రావాలా. ఎక్కువ నుండి తక్కువ రావాలంటే సబ్ట్రాక్షన్. ఏం సబ్ట్రాక్ట్ చేయాలా, ఈ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేయి. ఈ రెండింటి డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ 60 degrees. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఈ లాగిన ఈ 360 degrees ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని లాగినా అవన్నీ వదిలేసుకో. తీసేసుకుంటే ఏం మిగిలాంగా నీకు సెకండ్ టర్మ్ ఉండే యాంగిల్లో గుర్తుతో సహా రాసుకో. గుర్తుతో సహా 360 degrees గుర్తుతో సహా రాసుకో. మైనస్ సైన్ ఆఫ్ ఇది థీటా అనుకో, సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. మైనస్ సైన్ 60 degrees. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ అంటే ఇంటూ ఇది, అందుకనే బ్రాకెట్ వేసేది. మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడేది ముందు. ఆ టర్ముకు ముందు నేను మైనస్ ఉంది అంటే దాని బ్రాకెట్లు పడగొడతాను. ఇంకొక మైనస్ వస్తుందంటే మళ్ళీ ఈ మైనస్ కాక ఇంకొక మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడగొట్టాలి. లేదంటే కనుక మీరు తప్పేస్తారు. ఒక మైనస్ మొదలు పెట్టి ఒక మైనస్ కదా ఒకటి చేస్తారు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సైన్ 60 degrees. సైన్ 60 వాల్యూ చెప్పినామా, చెప్పినా, √3/2. therefore సైన్ ఆఫ్ మైనస్ 11π/3 ఈజ్ ఈక్వల్ టు √3/2. నెక్స్ట్ cot of 5th one. ఫస్ట్ క్వశ్చన్లో
ఫస్ట్ ప్రాబ్లమ్స్ కింద ఫిఫ్త్ ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్లో ఫిఫ్త్ ప్రాబ్లం. కాట్ ఆఫ్ -15π/4. ఇక్కడ చూడండి, యాంగిల్లో మైనస్ కనపడుతుందంటే ముందు అమావాస్యనే, ముందు అది తొలగించుకోకుండా ఏం చేయాలి అంటే అప్పుడు కాట్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ తీటా. కాట్ రేషియోకు యాంగిల్లో మైనస్ వస్తే అది రేషియోకు తగులుకుంటుంది, ఆ మైనస్ వచ్చి రేషియోకు తగులుకుంటుంది, యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకు తగులుకుంటుంది. సో దట్ ఈక్వల్ కాట్ ఆఫ్ -15π/4 ఈజ్ ఈక్వల్ టు, ఇది తీటా అనుకుంటే దీని అంతా 15π/4 కాట్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ కాట్, సూత్రం ప్రకారం మైనస్ కాట్ తీటా 15π/4 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇంకా బ్రాకెట్ పడకూడదు, మళ్ళీ ఏమైనా మనకు ఆ సింప్లికేషన్లో సూక్ష్మీకరణలో రావచ్చు మైనస్, కాబట్టి ముందుగానే బ్రాకెట్ పడకూడదు. ఇది దొంగ మైనస్ అంటే దొంగ. ఆ దొంగ అనేది ఏ క్షణంలోనైనా మనం మోసం చేయొచ్చు, మనం ఏమర్పాటుగా ఉంటే. కాబట్టి ఆ మైనస్ వచ్చినప్పుడు ఇంకా ఏదైనా సూక్ష్మీకరణ ఉందంటే బ్రాకెట్ పడగొట్టుకుంటే అది మనల్ని ఏం చేయలేదు. మనం జాగ్రత్తగా ఉంటే, మనం అజాగ్రత్తగా ఉంటే అది మోసం చేస్తాం, దొంగ. సో కాట్ ఆఫ్ 15 ఇంటూ π అంటే π రేడియన్స్, డిగ్రీల వాళ్ళకి మార్చుకో చెప్పినాను ఇంతకుముందు. π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ కాట్ ఆఫ్, ఇది 180 degrees 4తో డివైడ్ చేస్తే 4 4s 16, 2 మిగిలిన 4 5s 45 ఇంటూ 50, 15 5s are 75, 15 4s are 60, 67. అంటే కాట్ ఇది సింప్లిఫికేషన్ అంతా ఏమొచ్చా 675 degrees వచ్చాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఆఫ్, ఇది 360 degrees కంటే ఎక్కువే ఉంది, 675. కాట్లో మనకు యాంగిల్లో మైనస్ వచ్చింటే మైనస్ తొలగించుకున్నాం, రేడియన్స్ ఇచ్చింటే డిగ్రీస్కు కన్వర్ట్ చేసుకున్నాం. ఇంక ఇప్పుడు ఆ ఇచ్చిన యాంగిల్ 360 degrees ఎక్కువ ఉందా లేదో చూస్తాం, ఉంది, ఇంకా ఎన్ని వస్తాయో చూసుకో, 360 ఎన్ని బయటపడతాయో చూసుకో, ఎన్ని లాగొచ్చో చూసుకో. చూడండి 360 degrees 2 లాగొచ్చు, చూడండి 720 అంటే దాదాపు అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది లే, ఎగ్జాక్ట్గా రావాలని ఏం లే, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు 2 లాగచ్చు 360 degrees, 2 ఇంటూ 360 degrees, ఇది ఎంతైతే 720. ఇక్కడ ఈ ఇచ్చిన యాంగిల్ కంటే మనం లాగిన ఈ 360 degrees వాల్యూస్ ఎక్కువ. ముందు ఈ డిఫరెన్స్ చూసుకో, ఈ రెండింటికి, ఈ బిగ్గెస్ట్ యాంగిల్ ఈ యాంగిల్కు ఈ యాంగిల్కు తేడా ఎంత ఉంటుందో చూసుకో. ఈ రెండింటికి తేడా 45 degrees. 720లో 675 తీసేస్తే 45 ఉంది. అంటే ఇచ్చిన యాంగిల్ కంటే మనం బయటికి లాగిన వాల్యూ, బయటికి లాగిన 360 degrees, బయటికి లాగిన ఎన్ని 360 degrees లాగింటామో దాని వాల్యూ ఎక్కువ ఉంది, ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉంది. ఎక్కువ నుంచి తక్కువ రావాలి మనకి, తక్కువ వాల్యూ ఉంది. ఎక్కువ నుంచి తక్కువ రావడం అంటే కొంత తీసి దాంట్లోంచి సబ్ట్రాక్షన్, ఏ తీసేస్తామంటే ఈ డిఫరెన్స్ తీసి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఆఫ్, ఎన్ని 360 లాగినావో అన్నీ వదిలేసుకో, అన్నీ తీసేసి ఇంకా ఏం మిగిలా -45 degrees. ఎందుకు వదిలేసుకోవాలని కూడా చెప్పాను నేను. ఈక్వల్ టు మైనస్, ఇది మళ్ళీ కాట్ ఆఫ్ మైనస్ తీటా, కాట్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ తీటా. కాట్ రేషియోకి యాంగిల్లో మైనస్ వస్తే ఆ యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకి తగ్గుతుంది, యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకి తగ్గుతుంది. అంటే మైనస్ కాట్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ 45. సూత్రం ప్రకారం తీటా బదులు
ఇక్కడ 45 degrees ఉంది. కాట్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ కాట్ థీటా బదులు ఏముంది 45 degrees. మైనస్ ఇంటూ మైనస్ చదవాలి, అందుకే నేను ముందుగానే బ్రాకెట్ వేసిన చూడండి. ఇంకా సూక్ష్మీకరణ ఉంది, మళ్ళీ మైనస్ రావచ్చు అని ముందుగానే ఈ మైనస్కు ఇంకా నెక్స్ట్ తర్వాత ఏమేసిన ఈ నుంచి బ్రాకెట్ వేసిన. బ్రాకెట్ వేస్తే మనకు గుర్తుంటుంది, ఓ మల్టిప్లికేషన్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ దొంగ, ఇది మైనస్ వస్తుందంటే ఏదైనా టర్మ్స్ ముందు బ్రాకెట్ పడగొట్టు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 45. సో కాట్ 45 degrees వాల్యూస్ చెప్పినానా నేను మీకు? చెప్పాలి. tan 45 చెప్పినానా? tan 45 degrees వాల్యూ చెప్పిన tan 45 is equal to 1. Is there any, మనకి ఇప్పుడు కావాల్సింది cot 45 degrees కావాలా? Is there any relation between tan theta and cot theta? Yes, we have the relation between tan and cot. The relation of cot theta is equal to 1 by tan theta. థీటా బదులు ఏం రాసుకుంటాం? మనకు కావాల్సింది కాట్ థీటా. అయితే కాట్ థీటా బదులు 45 degrees రాస్తాం. మనకు కావాల్సింది కాట్ 45 కాబట్టి థీటా బదులు 45 రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 1 బై థీటా బదులు 45 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై tan 45 మనకు తెలుసు, ఇది చెప్పిన మీకు. అందుకే అది బాగా నేర్చుకోండి, బాగా రాసి నేర్చుకోండి. ఏది అడిగితే అది గుర్తు రావాలా. నేను ఏందో చేసుకొని అట్లా రాసుకుంటా సార్, రివర్స్ రాసుకుంటా, మళ్ళీ tan theta అంటే sin theta బై cos theta వేసుకుంటా. అట్లా కాదు, అట్లా కుదరదు. డైరెక్ట్ కనీసం tan వరకు అన్నా నీకు డైరెక్ట్ వాల్యూస్ కానీ ఏది అడిగితే గుర్తు రావాలా. తర్వాత రెసిప్రోకల్స్ అంటే చేంజ్ చేసుకునే కూడా సరిపోతుంది. సరే, cot 45 1. Therefore cot of minus 15 pi by 4 is equal to 1. సో రేపు మిగతా ప్రాబ్లమ్స్ రేపు చేస్తాం.